ఉంది, 5 తరాల సంబంధం ఉంది. నేను వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి పనిచేస్తున్నా. మరి అంత పని చేసినోడు ఎందుకు వెళ్ళిపోయావు? ఉమ్, సంపాదించుకున్న డబ్బుల్లో తీసి కాకినాడ సీపోర్ట్ అకౌంట్ సెటిల్ చేయొచ్చు కదా. అంతే కదా. మరి నువ్వు అది దాని దగ్గర నువ్వు వెనకాడావు. ఉమ్, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈయన దగ్గర కూడా ఇప్పుడు ఆ వైజాగ్ లో శాంతి కార్యక్రమం జరిగింది కదా. ఏ శాంతి సార్? వైజాగ్ లో ఆ, శాంతి కార్యక్రమం అంటారు దాన్ని. అంటే పూజ ఏమైనా పూజ చేశారా? శాంతి హోమం. సంఘటన తర్వాత ఈయన పేరు మీద ఏమీ ఆస్తులు ఉన్నట్టు లేవు, అన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాయించేసుకున్నట్టున్నారు. ఇప్పుడు మనశ్శాంతి అదొక కోసమే ఇబ్బంది బయటకు కూడా ఉంది. వచ్చినట్టున్నారు కదా ఆయన. ఏదండి? మనశ్శాంతి కోసమే బయటకు వచ్చినట్టున్నారు కదా. ఆ మనశ్శాంతి కోసమే బయటకు వచ్చినట్టున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగటంతో ఆ కాకినాడ సీపోర్ట్ అకౌంట్ సెటిల్ చేయటం కొంచెం కష్టసాధ్యమైంది. ఆ, అక్కడ తేడాలు వచ్చినాయి. ఓకే. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి ఏమన్నా డబ్బులు ఇవ్వాలి. విక్రాంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు డబ్బులు? ఉమ్, విక్రాంత్ రెడ్డి డబ్బులు ఇవ్వలేడు. ఉమ్, డబ్బులు ఇవ్వాల్సింది మొత్తం ఆ బర్డెన్ మొత్తం విజయసాయి రెడ్డి మీదే పడి ఉంటుంది. ఉమ్, డబ్బులు వెళ్ళిపోయింది ఒక చోటకి. విక్రాంత్ రెడ్డి ఏమంటాడు? నా పెదనాన్న గారు, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు, మీకు తెలుసు కదా అన్ని ఎక్కడికి వెళ్ళినాయో అని విక్రాంత్ రెడ్డి కూడా చెప్పి ఉంటాడు కదా. ఉమ్, సో అందుకని ఈ మొత్తం బర్డెన్ అంతా కూడా ఈ తెల్లజుట్టాయన మీద పట్టంతో దీని నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంత ఇంత పెద్ద అమౌంట్ అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ మనకి రిటర్న్ రావట్లేదు, మళ్ళీ అవుట్ మనం గోయింగ్ ఏం లేదు, చేయాలి అవుట్ గోయింగ్ లేదు. అని తీవ్రమైన మనస్తాపం చెందాడు. చాలా కాలంగా మనస్తాపంతోటే ఉన్నాడు. ఉమ్, చాలా మంది అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈయనకి వైసీపీలో అవమానం జరిగింది, ఉమ్, ఈయనకి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన్ని డామినేట్ చేస్తున్నాడు, ఇవన్నీ కథలు, ఆహా, అన్ని స్టోరీస్. ఇక్కడ అవమానం జరగటం విజయసాయి రెడ్డికి ఇప్పుడు కాదు, ఆ. అవమానం జరగటం విజయసాయి రెడ్డికి ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఏది రాజారెడ్డి గారి దగ్గర నుంచి? రాజారెడ్డి రాజారెడ్డి తర్వాత విజయసాయి రెడ్డిని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ఎంకరేజ్ చేయలే. ఉమ్, అరే పోవా, అన్ని తప్పుడు సలహాలు ఇస్తావు నువ్వు మాకని చెప్పి పక్కకు జరగన్నాడు. ఆహాహా. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా చాలా అవమానాలు జరిగినాయి విజయసాయి రెడ్డికి. ఓకే. మరి 3 తరాలు 4 తరాలు మా వంశం మొత్తం కట్టప్పల్లాగానే పనిచేస్తామని ఇవన్నీ ఎందుకు కాదు కాకమ్మ కబుర్లు. ఎండి గారు కూడా ఈరోజు రాశారు, అంటే ఆఫీసులో అందరి ముందే ఆ పిల్లిగడ్డ నీకు సుట్టుగాలే తీసేయని చెప్పారంట ఒకప్పుడు. మామూలు కాదండి, మామూలుగా పవన్ గారు ఉమ్, బాడీ షేమింగ్ ఒకటే కాదు, రకరకాలుగా. అసలు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద వయసులో ఇంత పెద్ద అతను కదా ఇతను. ఉమ్, ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డి ఎదురుగా కూర్చొని మాట్లాడా? ఉమ్, ఇది ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే చాలా మీడియాలో కూడా చాలా ఒక రకమైన తప్పుడు విశ్లేషణలు పోతూ ఉన్నాయి. ఉమ్, ఈయనేదో జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చినట్టు, ఉమ్, ఆ జగన్మోహన్ రెడ్డి ఈయన సలహాలు పాటించినట్టు. అది శుద్ధ అబద్ధం. అక్కడ మాత్రం ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగే. అంతే, శుద్ధ అబద్ధం. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాలు ఇన్కమింగే, అవుట్ గోయింగే, ఇన్కమింగ్ లేదు, తీసుకోవడం లేదు, ఇవ్వడమే ఆయన. కరెక్ట్ చెప్పారు. సలహాలు ఇవ్వటం కాదు, చాలా తప్పుడు అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ఏ పని చెబితే ఆ పని చెయ్యటమే విజయసాయి రెడ్డి డ్యూటీ. అంతే. అంతకు మించి ఎక్కువ చేసినా తక్కువ చేసినా విజయసాయి రెడ్డిని ఎప్పుడో బయటికి పంపించి ఉండేవాడు జగన్. ఉమ్, ఇటువంటి అంటే ఇవన్నీ కూడా మీడియాలో రాజకీయ విశ్లేషణలు, లేకపోతే ఈయనే జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఇట్ ఇస్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ క్రైమ్స్. అందువల్ల అక్కడ ఎవరి సలహాలు కూడా అవసరమే లేదు. ఉమ్, ఇప్పుడు జరిగింది ఏంటంటే కేవలం ఆర్థిక కార్యక్రమాల కారణంగా, ఆర్థిక పరమైన అంశాల కారణంగా ఉమ్, తీవ్రమైన మనస్తాపం మిగిలింది. ఉమ్. ఈ లోటుని ఎట్లా సర్దుకోవాలో తెలియటం లేదు. రైట్. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో